ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. ఇక్కడ యేసు ప్రభు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న మంచి మాదిరిని చూస్తున్నాము. యేసు ప్రభు వలనే మనము కూడా ప్రార్థనను ఈ విధముగా, తండ్రి, నీవు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని ముగించాలని కోరుతున్నాడు. ఆ విధముగా మనము కోరుకోవడానికి కారణము ఏమిటంటే, యోహాను చెప్పినట్లుగా దేవుడు మన ప్రార్థనలు విన్నాడని మనం గ్రహిస్తే మనము అడిగినవి మనకు అనుగ్రహించబడునని గ్రహిస్తాము. మనము ప్రార్థించి ఆ తరువాత మనము చేసిన మనవిని దేవుడు విన్నాడా, మనం అడిగినవి ఆయన మనకు అనుగ్రహిస్తాడా అని సందేహించేలాగా సాతాను కోరుకుంటాడు. ఎందుకంటే సాతానుకి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఇష్టముండదు. కాబట్టి సాతానును మనము ఎదిరించి దేవునికి ఎటువంటి సందేహము లేకుండా మనవి చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను విన్నాడు అని మనము కృతజ్ఞతాస్తులు చెల్లించగలుగుతాము. అటువంటి సందేహాలు సాతానుడు మనకు కలిగించినప్పుడు మనము కృతజ్ఞతాస్తులు స్వరాన్ని పైకెత్తాలి. అప్పుడు సాతాను మన నుండి పారిపోతాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.